తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కడియం శ్రీహరి కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంలో ఈ నెల 23న హాజరు కావాలని స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీంతో గడువుకు ముందే స్పీకర్ను కలిశారు కడియం శ్రీహరి. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఇందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ నెల 23న హాజరు కావాలని దానం నాగేందర్కు కూడా స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కడియం శ్రీహరి కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంలో ఈ నెల 23న హాజరు కావాలని స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీంతో గడువుకు ముందే స్పీకర్ను కలిశారు కడియం శ్రీహరి. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఇందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 23న హాజరు కావాలని దానం నాగేందర్కు కూడా స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కడియం శ్రీహరి కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంలో ఈ నెల 23న హాజరు కావాలని స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీంతో గడువుకు ముందే స్పీకర్ను కలిశారు కడియం శ్రీహరి. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఇందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ నెల 23న హాజరు కావాలని దానం నాగేందర్కు కూడా స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కడియం శ్రీహరి కలిసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ 2 ఎమ్మెల్యేలకు గతంలోనే స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరినప్పుడు వివరణ ఇవ్వలేదు. ఆ తర్వాత విచారణకు కూడా ఈ 2 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కానీ తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అసెంబ్లీ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుంది. 4 వారాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలంటూ
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మరోసారి కడియం శ్రీహరి దానం నాగేందర్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలిపారు. అయితే తాజాగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని ఈ రోజు కలిశారు. పార్టీ మారిన అంశంపై అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరై విచారణకు హాజరు కావాలంటే తమకు మరింత సమయం కావాలంటూ కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ ను కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి అసెంబ్లీ స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్ పై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ గతం నుంచి వాదిస్తూ వస్తోంది. ఇక దానం నాగేందర్ కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడంతో కొంత ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో నడిచింది. కానీ దానం నాగేందర్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫారం తీసుకొని పోటీ చేశారు కాబట్టి అసెంబ్లీ స్పీకర్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తో ఒకవేళ అనర్హత వేటు పడకముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో దానం నాగేందర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా తిరిగి కాంగ్రెస్ పార్టీ బీఫారం పై గెలిచిన తర్వాత తనకు హైదరాబాద్ కోటాలో బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే రకమైన చర్చ రాజకీయ వర్గాల్లో 2-3 రోజుల నుంచి నడుస్తోంది. ఇక దానం నాగేందర్ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తాజాగా చిట్చాట్ లో స్పందించారు. ముఖ్యంగా దానం నాగేందర్ తో రాజీనామా చేయించి కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానం కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయారు. అర్హత వేటు పడితే పరువు పోతుందని దానం నాగేందర్ రాజీనామా చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తుందంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు. మరోవైపు సాంకేతిక సాకులు చూపి కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తాయంటూ కూడా చిట్చాట్ లో కేటీఆర్ పేర్కొన్న విషయం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ అసెంబ్లీ స్పీకర్ పైన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తమకు 2 నెలల సమయం కావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను కలిపి సోమవారం విచారించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 4 వారాల సమయం ఇస్తూ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే 4 వారాల్లోపు షెడ్యూల్ ఇచ్చి మరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను విచారణ చేయాలంటూ స్పీకర్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే మరోసారి 4 ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. వీరి విచారణ నిన్నటితో ముగిసింది. ఈ రోజు కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమకు కొంత సమయం కావాలని అడగ్గా గడ్డం ప్రసాద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఇక దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు స్పీకర్ ముందుకు రాలేదు. 23వ తేదీ స్పీకర్ విచారణకు రావాలని కోరారు కాబట్టి 23వ తేదీలోగా దానం నాగేందర్ స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతారా లేక ముఖ్యంగా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తారా అనేది కూడా ఇక్కడ కొంత ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 4 వారాలు ఉంది కాబట్టి 4 వారాల్లోపు 2 ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మనకు తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మేరకు ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట విచారణకు హాజరై తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం ను కలిసినట్లు చెప్తున్నారు. కాబట్టి వీరి విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టుకు ఏం నివేదిక ఇవ్వబోతున్నారు, అదేవిధంగా 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి 23వ తేదీ వరకు అదేవిధంగా సుప్రీంకోర్టు గడువు ముగిసే 4 వారాల్లోపు స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతారా లేకపోతే విచారణకు హాజరు కాకపోతే స్పీకర్ సుప్రీంకోర్టుకు ఏం చెప్తారు, సుప్రీంకోర్టు తిరిగి వీరిద్దరి విషయంలో ఎట్లాంటి నిర్ణయం చెప్తుందనేది కూడా కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.